హలో అండి, మామిడి పళ్ళ సీజన్ అయిపోయినా కూడా మామిడికే ఫ్లేవర్ ని ఆస్వాదించడానికి ఇలా మామిడి తాండ్ర చేసుకుంటాం కదండి. అలాగే నేను కూడా 2 మామిడి పళ్ళతో మామిడి తాండ్ర ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా 2 మామిడి పళ్ళని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పై తొక్కంతా చెక్కేసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎక్కడ ముక్కలు అనేవి ఉండకూడదు. ఒక పాత్ర తీసుకుని దీనిని జల్లించుకుంటేనే మంచిదండి. ముక్కలు ఏమైనా ఉన్నా లేదంటే పీచు ఏమైనా ఉన్నా మనం మామిడి తాండ్ర వేసినప్పుడు ఇబ్బంది ఉండదన్నమాట. ఏ పాత్రతో అయితే ఉడుకు పెడతామో ఆ పాత్రలో వేసి ఇలా జల్లించుకోవాలి. ప్రాసెస్ ఎక్కువైనా గానీ ఫైనల్ గా మనకైతే బాగా వస్తుందన్నమాట మామిడి తాండ్ర అనేది. ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మామిడి పళ్ళు తీయదనాన్ని బట్టి పంచదార గాని బెల్లాన్ని గాని యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే పంచదారని యాడ్ చేశానండి. బెల్లం కావాలి అంటే మెత్తగా తురుముకొని వేసుకోవాలన్నమాట. మధ్యలో 1 నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. చూసారు కదా, కొంచెం చిక్కబడిందండి. ఇలా కొంచెం దగ్గర పడాలన్నమాట. ఇలా బెలూన్స్ లాగా వస్తుంది చూసారా. మనకైతే ఇప్పుడు మామిడి తాండ్రకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకుని ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా దలసరిగా కావాలంటే మొత్తం అంతా వేసేసుకోవాలండి. పలుచగా కావాలి అంటే 2 ప్లేట్లలోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిని 2 రోజుల పాటు ఎండలో పెడితే సరిపోతుందండి. నైట్ టైం కూడా ఫ్యాన్ గాల్లో పెడితే తొందరగా మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదండి, 2 రోజుల తర్వాత ఇలాగైతే రెడీ అవ్విందన్నమాట. చాక్ తో చుట్టూ అంచులు కట్ చేసుకుని తీసేసుకుంటే మామిడి తాండ్ర అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదండి, 2 మామిడి పళ్ళతో మామిడి తాండ్ర చాలా ఈజీగా అయితే చేశాను. ఈ ముక్కల్ని బాక్స్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయన్నమాట.